శుద్ధత్వతోడిమాన எல்லாரும் வந்து அந்த அளவு వచ్చారా నేను ఒకదాన్ని రావాలా మీ వెనకాలని చెప్పను శుద్ధత్వతోడిమాన எல்லாரும் తోడిమాన అంటే సభలు శుద్ధత్వం అంటే చుట్టములు వీళ్ళు చుట్టములు బంధుత్వం ఉంది తర్వాత సకులాలు స్నేహితురాలు వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చారమ్మా వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత దీంట్లో మనకి అందరూ కూడా వచ్చారు. శుద్ధత్వం అని చెప్పినప్పుడు శుద్ధత్వం తోడిమాన. తోడిమాన అంటే ఏమంటారు? స్నేహితురాళ్ళు స్నేహితులు అని చెప్పని అర్థం. స్నేహితులు అన్న వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అని చెప్పినప్పుడు ఒక 3 రకాలుగా ఉంటుందని చెప్తారు మనకి శాస్త్రం. 3 రకాలుగా ఉంటారు. ఎవరితో వాళ్ళు? ఒకరు మిత్రులు, సుహృదులు, తర్వాత స్నేహితులు. ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు మనకి మిత్రులు అంటే వాళ్ళకి ఏం కావాలి? మనకి ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా, సమానమైనటువంటి ఇంచుమించు సమానమైన వయస్సు వాళ్ళు ఎవరైనా ఉంటారో వీళ్ళని ఏమంటారు మనం? మిత్రులు ఉన్న పదంతో అంటారు. మరి సుహృతులు అంటే ఎవరు? వీటి కూడా వీళ్ళు స్నేహితులు. ఎటువంటి ఈ సుహృతులు ఎలా ఉంటారంటే దీంట్లో మన ఇక్కడ సమానమైన సమస్య లేదు. ఇక్కడ దీంట్లో మన పెద్దవాళ్ళే ఉండొచ్చు, వీళ్ళు కొంచెం వయసులో చాలా చిన్నవాళ్ళు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పరస్పర హితేషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సుహృతులు అని చెప్పని అంటారు. మన మరి స్నేహితులు ఎలా ఉంటారట? ఏదైనా ఒక నెయ్యి కనుకోండి, దాంట్లో మనం ఏదైనా ఒక చక్కటి ఏదైనా ఒక పిండి పెట్టాం అందులో ఏదో మనం ఏదైనా రవ్వలకు ఏం చేస్తాం? రవ్వ కొంచెం పిండి అని కలిపి దాంట్లో నెయ్యి వేసి చక్కగా ముద్ద చేస్తాం. ముద్ద చేసి గట్టిపడిన తర్వాత అది పీటిగా అదనమాట నెయ్యి ఈ పిండి కూడా అత్తుపాయి ఉంటాయంట. నేతి నుంచి ఈ పిండిని మనం విడదీయడం. అలాగే పిండి భూతంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏది ఉంటుందో వీళ్ళు స్నేహితులు ఉంటారు. కామన్గా ముగ్గురిని స్నేహితులు అంటారు కూడా. అసలు స్నేహం అంటే అది అంటే ఒకళ్ళని విడిచి ఇంకోళ్ళు వదిలిపెట్టి ఉండలేనటువంటి ఒక విశేషత ఏదైతే ఉంటుందో వాళ్ళు స్నేహితులు ఉంటారు. అది బాధ్యత. అయితే దీంట్లో మనకి ఏదైతే ఉందో శుద్ధత తోడిమాన ఎల్లారు మందు నిన్ను ముత్తంబు హందు ముగియబడ్డారు పేర్పాలి. నిన్ను ముత్తంబు హందు అని చెప్పినప్పుడు నీ యొక్క ఏదైతే ఉందో నిన్ను ముత్తం అంటే ఏంటి? నీ యొక్క ఇంటి వాకిలు ఏదైతే ఉందో మేము పొందాము అని చెప్పాలంటున్నాం. మేము దాన్ని పొందామంటున్నాను. పొందటం ఏంటి అంటే ఈ గోపికలందరూ వచ్చి ఎవరైతే గోపిక ఉందో లోపల సైనించే గోపిక ఆ ఇంటి వాకిలి దగ్గర మేము ఉన్నాము అని చెప్పంటున్నాం. అంటే ఏంటి? మాకు పరమ పిలువలేని ఏమిటి? అది కృష్ణుడు కాదు, నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను పిలుచుకోవటమే మాకు పరమ ప్రయోజనము అని చెప్పనే దీంట్లో. అంటే దీంట్లో చిన్న విషయం ఉత్తరం తీరమాస్తాయ ఖస్తయ తిష్టతే అంటే రామాయణంలో అంటే ఇట్లాగే దీంట్లో యుద్ధకాండలో మనం చెప్తూ అందులో మన రామచంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో ఎత్ర రామ సలక్ష్మణ లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి చేరుకోవటం భీష్ముడికి పరమ ప్రయోజనం అంటారు. రామనాశన కాలం అక్కడికి చేరుకోవటం పరమ ప్రయోజనం అంటారు. అలా చేంజ్ చేసేట కష్టత అంటారు. అంటే ఏంటి? అలా 4 మంత్రులతో వచ్చి పైన వచ్చి అక్కడే అలా వచ్చి అక్కడ ఉన్నంత రామచంద్రుడు మాకు పరమ ప్రయోజనం అని చెప్పాలి. ఆ ముందు ఏదైతే ఉందో ముందుకు ఏదైతే ఉందో అక్కడికి చేరడమే మాకు పరమ ప్రయోజనం అని చెప్పి ఇంట్లో ఒక చిన్న వృత్తాన్ని చెప్తారు. ఒక రాజుగారు అన్నమాట చోళ మహారాజు ఒకసారి మన భగవద్రామాంజలి వారి దేశిషులైనటువంటి భక్తుల వారు నసీపరాశులు భక్తులు వేరే సర్వాధికారి అటువంటి మహామోహన్ గొప్ప యోగికుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, మాకు ఏదైనా ఒక మంచిని మీరు ఉపదేశం చేయండి అని. అంటే ఏవో చెప్పారంటే ఏవో కొన్ని చదువుకోగానే బాగుంటుంది మీరు చక్కగా అవన్నీ సేవించడం. అన్నిటికీ కూడా మాకు ఈ రాజకార్యాలు ఉన్నాయి, సేవించడానికి మాకు కొంచెం వీలు పడదండి. మాకు ఇవన్నీ కూడా మాకు మంత్రాలు కొంచెం కష్టకాలం ఇంకా సులభంగా ఉండేటువంటిది ఏదైనా చెప్పండి అని చెప్పినప్పుడు అలాగా సాగర తీర వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని స్మరిస్తూ ఉండు రాజా అని చెప్పన్నారు. ఏదో చెప్పమంటే ఇలా సాగర తీర వృత్తాంతాన్ని స్మరిస్తూ ఉండమని చెప్పాడు ఎవరు తీరనుకున్నారు. మరి గురువు గారిని అడగాలంటే భయం. ఏం చేశారట? పక్కన ఇంకో మహానుభావుడు ఉన్నారు, ఆయన ఏముంది ఈయన సాగర తీర వృత్తాంతాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండండి అంటున్నారు. ఏమిటండి సాగర తీర వృత్తాంతం అని చెప్పి అడిగారు. ఏమి లేదు ఆయన నిరంతరం కూడా రామచంద్ర యొక్క పాదాలను ధ్యానం చేస్తూ ఉంటుంది. అది చెప్పచ్చు కదా అన్నట్ట. అది కాదు, దాని పూర్వకంగా ఏంటంటే అని చెప్తూ ఇంకా యుద్ధం
చక్కగా దాంట్లో మొదలైంది. యుద్ధం అయిన తర్వాత